డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. యా, సో మీరు ఉద్యమాన్ని చూశారు. ఉద్యమ కాలం ముందు నుంచి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా చూస్తున్నారు. సో ఈరోజు ముఖ్యమంత్రి వరకు చేరుకున్నటువంటి ప్రస్థానం గురించి, ఒడిదుడుకుల గురించి చాలా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదుర్కొన్నారు. అఫ్కోర్స్ రాజకీయంగా రకరకాలుగా ఉండొచ్చు. సో మీ విశ్లేషణ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధిగా తన 20 సంవత్సరాల ప్రయాణంలో అనేక మైలురాళ్ళు, సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. 20 ఏళ్ల ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాజ్ న్యూస్ తరపున, నా తరపున శుభాభినందనలు. అయితే ఈ 20 ఏళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, మైలురాళ్లను దాటుకుంటూ 54 సంవత్సరాలకే ఒక ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవటం అంత సులభమైనటువంటి విషయం ఏమీ కాదు. అయితే ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో ఏ పార్టీకి వ్యతిరేకంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడో అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అత్యున్నతమైనటువంటి పదవికి చేరుకోవటమే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఈ ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైనటువంటి తీరు, ఇప్పుడు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నటువంటి ఒక ప్రయాణం గనక మనం చూస్తే, జూలై 4, 2006న ఒక మిడ్జిల్ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపుతోటి తన ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అది కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే గెలిచారు. కానీ తాను స్వతంత్రంగా పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ పోటీలో ఉంది కాబట్టి మిగతా పార్టీలు అన్ని మద్దతు ఇచ్చాయి. అది గెలుపుకు సాధ్యమైందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం ఒక 9 నెలలుగా మాత్రమే జెడ్పీటీసీగా ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా అదే మహబూబ్ నగర్ జిల్లాలో 2007లో స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళా కాంగ్రెస్ పైనే పోటీ చేశారు. అది మిగతా పార్టీలన్నీ మద్దతు ఇవ్వటంతో ఎమ్మెల్సీగా కూడా తన విజయాన్ని సాధించారు. దానితోటి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలవటము ఒక రాజకీయంగా తనకి బలాన్ని ఇచ్చింది. తన వైపుకి రాజకీయ పార్టీలు అన్ని చూసేటటువంటి ఒక సంఘటనగా మనం చూడాలి. అదే 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అప్పుడు బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో 2007 నుండి చేరి 2017 వరకు, అంటే తన మొత్తము 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో 1 దశాబ్దం పాటు, 10 సంవత్సరాల పాటు తెలుగుదేశంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే 2009లో వచ్చినటువంటి సాధారణ ఎన్నికలు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి వరకు 5 సంవత్సరాలు వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పైన 2009 శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి యువ నాయకుడుగా ఉన్నారు. ఆ సందర్భంలో తెలుగుదేశం ఏ వైఖరి అవలంబించిందో తెలంగాణ ఉద్యమం పట్ల, అదే వైఖరిని రేవంత్ రెడ్డి అనుసరించారనే విషయాన్ని గమనించాలా. కొన్ని సందర్భాలలో తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేశారనేటటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయాలు కూడా ఎదుర్కొన్నటువంటి సంఘటన ఉంది. అదే 2014లో మళ్ళీ కొడంగల్ నియోజకవర్గంలో, అంటే ఆ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళా 2014లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. అయితే 2014లో జరిగినటువంటి పరిణామాలు, 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు గెలవటం,
టీడీపీ పార్టీ ఓడిపోవటం జరిగినటువంటి పరిణామాల్లో 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఏసీబీకి పట్టుబడటంతో రాజకీయ పరిణామం మార్పు జరిగింది రేవంత్ రెడ్డి గారి జీవితంలో అనే విషయాన్ని కూడా మనం గమనించాలా. అయితే 2015లో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కేసులో తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో ఇక తనకి ఉండదు అని, తెలుగుదేశానికి కూడా తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేదు అని భావించినటువంటి రేవంత్ రెడ్డి గారు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే 2017 నుంచి తన జర్నీ కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కంటే ముందు ఎపిసోడ్ ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి ప్రచారం అయింది. అట్ సేమ్ టైం ఆయన తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తిరుగుబాటు చేశారన్నటువంటి వ్యతిరేకత ఆయన మూటగట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీ మారడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పీసీసీకి రావడం జరిగింది. సో ఆ తర్వాతనే పీసీసీ అధ్యక్షుడిగా మారడం జరిగింది, పీసీసీ జనరల్ సెక్రటరీ నుంచి. అక్కడ పరిణామాలు ఇంకా కొన్ని ఉన్నాయి శ్రీకాంత్. ఆ పరిణామాలు ఏంటంటే 2017 అంటే 2018 శాసనసభ ఎన్నికలకు ముందు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరటం, 2018లో అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఓడిపోయిన తరువాత జరిగినటువంటి మరొక పరిణామం వెంటనే వచ్చిన 2019లో వెంటనే వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి గెలవటం తోటి మరొకసారి మల్కాజ్గిరి